హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మా ఇంట్లో సండే స్పెషల్గా మేము చికెన్ లాలీపాప్స్ అయితే తయారు చేసుకున్నామండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాలనుకుంటున్నాను. మీకు కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి రెస్టారెంట్ స్టైల్లో. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందుగా 2 ఎగ్స్ అయితే నేను తీసుకున్నానండి. బాగా బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. లాలీపాప్స్ అయితే మీకు చూపిస్తున్నానండి. బయట షాప్ దగ్గర నుంచి చిన్న చిన్న లెగ్ పీస్లు అయితే తెచ్చుకున్నాం. వాటన్నిటిని స్కిన్ ముందుకు లాగి బోన్ వెనక్కొచ్చేలాగా లాలీపాప్ షేప్లో అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నిటిని నేను. చూసారు కదండి. దాంట్లో కావాల్సినవి వేద్దాం. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, గరం మసాలా కొద్దిగా, కారం కొద్దిగా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, సరిపడినంత ఉప్పు, మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసేసుకున్నామండి. సోయా సాస్ కొద్దిగా వేసాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేకపోతే పర్వాలేదు. చూపించిన విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి, అన్నిటికీ పట్టేలాగా చికెన్ పీసెస్కి. చూసారు కదండి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ అయితే మీకు మూత పెట్టి నానబెట్టేసుకోవాలండి వీటిని. తర్వాత వచ్చేసి మీకు 20 మినిట్స్ తర్వాత ఒక కప్ అయితే కార్న్ ఫ్లోర్ వేసుకున్నానండి. ఇది ఫ్రై చేయడానికి ముందైతే వేసుకోవాలండి. బాగా ముందైతే నానబెట్టిన అవసరం లేదు. కార్న్ ఫ్లోర్లోని వేసిన తర్వాత వీటిని కూడా బాగా కలుపుకోవాలండి, మొత్తం అన్నిటికీ పట్టేలాగా ఆ పిండి. కలిపిన తర్వాత ఈ లోపల అయితే ఆయిల్ హీట్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి లాలీపాప్స్ అవి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. స్టవ్ వెలిగించి పెట్టేసి ఉంచుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. తక్కువ ఆయిల్ వేసుకుని వేయించుకున్నా పర్వాలేదండి, ఎక్కువైతే అవసరం లేదు. నేను కొద్దిగా వేసి 4 పీసెస్ అయితే వేసాను. వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు ఆగి టర్న్ చేయాలండి. చూసారు కదండి. అలా లో ఫ్లేమ్లో అయితే మీకు బాగా ఫ్రై అయ్యేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేడిగా తింటే, సర్వ్ చేసుకుంటే అసలు క్రిస్పీగా లోన జ్యూసీగా అయితే చాలా బాగుంటుందండి. ఇది లాలీపాప్స్ చాలా బాగుంటాయి మీకు రెస్టారెంట్ స్టైల్లో. చూసారు కదండి. అలా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకో. బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి లాలీపాప్స్ అయితే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు దాంట్లో ఇలా బోన్ పీసెస్ ఉంటే తీసుకుని ఇలా కూడా చేసుకోవచ్చండి. చూసారు కదండి మా చికెన్ లాలీపాప్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను చూపించిన విధంగా. ఆనియన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.